సోషల్ మీడియాలోని కొన్ని సైట్స్ అసత్య ప్రచారాలనే పనిగా పెట్టుకున్నాయి. సెన్సేషన్ చేస్తే హిట్స్ పెరుగుతాయని, ₹4 వస్తాయని కక్కుర్తి పడుతున్నాయి. కొన్ని సైట్స్ పార్టీల కోసం పనిచేస్తూ వారు చెప్పినా చెప్పకపోయినా ప్రత్యర్థులపై బురద జల్లే పనిలో ఉంటున్నాయి. ఆ దిశగా కొందరు నేతలను, సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా అలాగే టార్గెట్ అవుతున్నారు. తొలుత ఆయన కుమారుడు బండి భగీరథ్ కేసు కారణంగా కేంద్ర మంత్రిని టార్గెట్ చేసిన సోషల్ మీడియా ఇప్పుడు ఆయన సమీప బంధువుపై వచ్చిన చిన్న కేసును అడ్డం పెట్టుకుని బండికి లింకు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందే జాగ్రత్త పడిన బండి సంజయ్ టీం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయంపై సమగ్ర విచారణ జరపాలని, ఎవరిని ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ స్వయంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో భగీరథ్ పై దుష్ప్రచారం చేసిన కొందరిని అదుపులోకి తీసుకోగా, సంజయ్ సమీప బంధువు కేసులో సోషల్ మీడియా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా, బీజేపీ అగ్రనాయకుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లక్ష్యంగా తెర వెనక ఎవ్వరూ ఊహించని రీతిలో వ్యూహాత్మక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాజకీయంగా ఆయనను ఢీకొట్టలేక వ్యక్తిగత ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీయడమే ధ్యేయంగా కొన్ని శక్తులు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగటం, వారికి లేనిపోని మహిళా సంబంధాలను అంటగడుతూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కుమారుడిని టార్గెట్ చేస్తూ పక్కా ప్లాన్ ప్రకారం ఒక యూనివర్సిటీ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. పోక్సో కేసులో భగీరథ్ అరెస్ట్ అయినప్పటి నుంచి సంజయ్ బాగా టార్గెట్ అయ్యారు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారం రాసేశారు. కుమారుడిని కాపాడేందుకు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. దానిపై తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తోంది. గత 2-3 రోజులుగా బండి సంజయ్ కు అత్యంత సమీపంలో ఉండే మరో బంధువుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక వర్గం పెద్ద ఎత్తున తప్పుడు కథనాలను, అసత్య ప్రచారాలను వైరల్ చేసింది. అయితే ఈసారి బండి సంజయ్ వర్గం ఏమాత్రం ఉపేక్షించకుండా ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన తప్పుడు ప్రచారమని, దీని వెనక ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు రాతపూర్వకమైన ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రివర్గం నుంచి ఒత్తిడి రావటం, పోలీసులు రంగంలోకి దిగటంతో అప్పటి వరకు నెట్టింట హల్చల్ చేసిన సదరు నెగిటివ్ గ్రూపులు, ట్రోలర్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లింది. ఆయన కూడా సోషల్ మీడియా ట్రోల్స్ కు బాధితుడు కావటంతో బండి సంజయ్ పడుతున్న ఇబ్బందులపై సీరియస్ అయ్యారు. ఎవరిని ఉపేక్షించకూడదని ఆదేశించారు. రాజకీయాలు వేరు, ఇలాంటి దుష్ప్రచారాలు వేరు అని, ఇలాంటి చర్యలకు దిగే వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ అంటోంది.